దేవుడు నీనేవు పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నది ఒక కీడు. ఆ కీడట ఉపవాసం చేస్తే ఏమైపోద్దంట? ఆగిపోద్ది. అంటే ఉపవాసం ఏముందంటే దేవుడు మన మీద ఎంత అగ్ని కురిపించాలనుకుంటే అంత అగ్ని కురిపించేయడానికి సిద్ధపడిపోయినా కానీ నువ్వు ఒక్కసారి ఉపవాసం చేయి, వెంటనే ఏమైపోతున్నావు? సైలెంట్ అయిపోతాడు. అంటే ఉపవాసం ఏముంది చెప్పనా? దేవుడినే మనం తన కోపానంతా కూడా చల్లార్చేది ఏదయ్యా అంటే ఉపవాసం. అది నిజమైన ఉపవాసం. మన ఉపవాసం చేస్తే పరలోకపు గవిని కదిలిపోవాలి. మన ఉపవాసం చేస్తే దేవుడే మనల్ని చూసి మురిసిపోవాలి. మన ఉపవాసం చేస్తే పరలోకంలో ఉన్నట్టు దూతలు చూసి నిన్ను నన్ను చూసి మురిసిపోవాలి. అలా ఉండాలి ఉపవాసం అంటే. వీళ్ళు ఉన్నారు నినేవ వారు ఉపవాసం ఉన్నారు కాబట్టి దేవుడు వారికి చెయ్యవలసిన కీడుని ఆపేశాడట.